నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే రెడ్ కుమార్ గారు. నమస్తే నమస్తే అండి. సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంచెం అసహనంగా ఉన్నారని అనుకోవాలి సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో కార్యకర్తల పైన, ఏకంగా నాయకుడి పైన కూడా దాడి జరిగింది. ఆ విషయంలో కూడా కొంచెం దాడి చేసిన వాళ్ళపైన, మిగతా వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒకటి అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అవ్వాలనే దాని మీద కూడా వెనక్కి తగ్గారని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు సార్. ఏ విధంగా చూడాలి సార్ మనం ఈ 2 పాయింట్స్‌ని? ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. వాళ్ళు టీడీపీ కార్యకర్తలు వచ్చి మా నాయకుడు లోకేష్ గారు సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ టీడీపీ కార్యకర్తలు ఆ నాయకుడు సీఎం గా ఉన్నారు. ఇప్పుడు ఈయన సీఎం గా కోరుకోవడం తప్పులేదు, జనసేన డిప్యూటీ సీఎం గా కోరుకోవడం తప్పులేదు. కానీ నేనేమంటానంటే మధ్యలో ప్రజలన్నీ ఒకటి ఉన్నారు కదా. మనకి అవును నూట సార్. అరవై నాలుగు సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నా. వాళ్ళ పరిస్థితిలో మీరు డిప్యూటీ సీఎం అయినా, మీరు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏదైనా అవనివ్వండి. మేబీ ఇది మీ ఇంటర్నల్, ఈజ్ అ గవర్నమెంట్, ఈజ్ కూటమి ఇంటర్నల్. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మి గత పాలకులు 11 సీట్లు ఇచ్చి మీకు టోటల్గా 164 సీట్లు ఇచ్చి అంత పర్సంటేజ్ ఇచ్చి చంద్రన్నా నువ్వు ఉన్నావు, పవన్ అన్నా నువ్వు ఉన్నావు, లోకేష్ అన్నా నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడు అని అడిగిన ఆ దాతలకి ఆ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ దీంట్లో నాయకులు లేరండి. నాయకులు హౌస్ అరెస్ట్ అని డబ్బులు ఖర్చు పెట్టబడుతుందని ఆ రోజు ఉన్న నాయకులు మాత్రం, కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, నాయకులు మాత్రం హౌస్ అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే నాయకులు మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని దొంగ దీక్షలే చేశారు. ఆ హౌస్ అరెస్ట్ అంటే మనం చేయాల్సిన అవసరం, బయటికి రావచ్చు, పోరాడు. కొంతమంది మాత్రమే పోరాడారు. తక్కువ వాళ్ళంతా హౌస్ అరెస్ట్ కావాలని హౌస్ అరెస్ట్ అయిన వాళ్ళే. కార్యకర్తలు దెబ్బలు తిన్నారండి. కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళ జీవితాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి పాపం. కార్యకర్తలకు న్యాయం జరగలే. అది జనసేన లేకపోతే నేను టీడీపీ చెప్పట్లా. ఇక్కడ మళ్ళా డిప్యూటీ సీఎం ఇమ్మని కడప కొంతమంది అడిగారు. మళ్ళీ దాన్ని ఎవరు సైలెంట్గా ఉండమన్నారు. సీఎం అని ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని అనుకుంటారు. ఇది ఒక ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పటికైనా ఆయన సీఎం అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన నాయకత్వ ప్రతినిధి ప్రతిసారి కూడా అంచెలుగా పెరుగుతూ వెళ్తున్నాడు కాబట్టి ఆయన సీఎం అవ్వాలని కోరికలు అందరి దాంట్లోని ఆయన కోరుకుంటుంది, తప్పులేదు. అలాగే ఈయన నాయకత్వంలో కూడా డిప్యూటీ సీఎం అవ్వాలనుకోవడం తప్పులేదు లోకేష్ గారి దాంట్లో. కానీ ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఆ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరి ఎక్స్టర్నల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. దాంట్లో మన ప్రజలకు ఏం న్యాయం చేస్తాం, ఏ న్యాయం చేయగలిగాం, ఎలా చేస్తాం. ఐటీ కమ్యూనికేషన్ మంత్రిగా మీరు మరి మొత్తం టోటల్గా పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడ మిడిల్ క్లాస్ ప్రజలకి మన ఉద్యోగాలు ఎన్ని ఇవ్వగలుగుతున్నాం, ఎన్ని పరిశ్రమలు తేగలుగుతున్నాం, ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, మన విద్యా వైద్యం మనం ఏం చేయించగలుగుతున్నాం, ఏం చూపించగలుగుతున్నాం. ఇక్కడ పిల్లలు అమెరికా వెళ్ళాలని కోరుకోవద్దు. ఇక్కడ పిల్లలు అమెరికా కంటే మన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అమెరికాలో తీర్చిదిద్దాలని కోరుకుందాం. మన గన్నవరం నుంచి మన పిల్లలు అమెరికన్ కాన్సులేట్ కానీ సోమని అన్ని కాన్సులేట్లు మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాయ్ బాయ్ చెప్తుంటే మన రాష్ట్రం నుంచి వెళ్ళేటట్టు కోరుకుందామని కోరుకుంటున్నారు. అలాగే మన పిల్లలందరూ కూడా ఎక్కడో హైదరాబాదో, బెంగళూరు, ఎక్కడో కేరళనో, బొంబాయినో, మొత్తం చెన్నైనో ఉండి మా పిల్లలు అక్కడుండి మేము ఎక్కడుండి నానా బాధలు పడుతున్నాం అనే బదులు మా పిల్లలకు ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గర ఎప్పుడు ఉంటారు, మా పిల్లలు మా దగ్గర ఎప్పుడు బతుకుతుంటారు, మీరు కాస్త కూస్తా మాకు మా పిల్లలు మా దగ్గర ఉండే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా, ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చూడండి అని తల్లిదండ్రులు ఆవేదన చంద్రన్నకి చెప్పే 164 సీట్లు తెప్పించారు. అలాగే పంచాయతీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మాకు పంచాయతీ శాఖ మంత్రిగా ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని అందరూ రిక్వెస్ట్ చేసిందంటే పేదవాడు కళ, రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. కానీ మొత్తం టోటల్గా మాకు ఖర్చులు, మీరు ఇస్తున్న పెన్షన్లో నవ్వచ్చు, మాకు అన్నీ కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. బాధుడే బాధుడు. ఏం బాధుడు? విద్యుత్ ఛార్జీలు బాధుడు, మందు మొత్తం టోటల్గా మందు మీరు ఇచ్చారు, వైన్స్ ఇచ్చి ఇంటిళ్ళ బాధి మీరు మొత్తం టోటల్గా బెల్ట్ షాపులు పెట్టారు. బాధుడే బాధుడు. ఇవన్నీ కూడా ప్రజలు అనుకుంటున్న మాటలు. రోడ్లు వేస్తానన్నారు, ఎక్కడ రోడ్డు చూడండి నడుము పడిపోయేటట్టు రోడ్లు ఉన్నాయి. అలాంటి రోడ్లన్నీ కూడా ఎక్కడా పోర్చట్లేదు, ఎక్కడా కూడా దాని వర్కులు జరగట్లేదు, ఏ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. ఆ ఇసుక తక్కువలో వస్తుంది అన్నారు, అన్ని బ్లాక్ మార్కెటింగ్ అయిపోయింది. మైనింగ్ అన్నారు. సో మెనీ ఇవన్నీ కూడా
ఇది ప్రజల మనోభావాలు ఇబ్బంది కలుగుతుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మనం ఏం చేయగలుగుతున్నాం? మీరు పోస్ట్ తీసుకోండి బాబు పర్లేదు, మీరు సీఎం తీసుకోండి బాబు పర్లేదు, మాకేం న్యాయం చేస్తారు? మా డెవలపింగ్ చేసి మా పిల్లలకి మీరు ఎప్పుడు మా గన్నవరం నుంచి మా పిల్లలకి బాయ్ బాయ్ చెప్పేటట్టు ఉంటుంది. మా గన్నవరం నుంచి అమెరికన్ కాన్సెంట్ ఎప్పుడు వస్తుంది? మొత్తం తక్కువ కాన్సెంట్ ఎప్పుడు వస్తాయి? పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి? మాకు మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ షూటింగ్స్ సినిమాలు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ ఎప్పుడు తరలి వస్తుంది? మాకు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అన్ని ప్రజలు అడుగుతున్నారు. మీ ద్వారా ప్రజలు అడుగుతున్న దాన్ని నేను మీ ద్వారా 10 మందికి మన గవర్నమెంట్కి తెలియపరచడానికి నేను తెలియపరుస్తాను. నేనే ప్రతిపక్షం కాదు, ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష రూపంలో నేను చెప్పినవన్నీ అది చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇది కార్యకర్తలు ఇవన్నీ అడగాలి. సార్ మా ఏరియాలో ఇది లేదు, మా దాంట్లో ఇది లేదు, మా దాంట్లో మొత్తం టోటల్గా అక్కడ రిజిస్ట్రేషన్ విపరీతంగా జరుగుతున్నాయి, మా 22A ఉన్న కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మా రోడ్లు బాగులేవండి, ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదండి, ఇక అవ్వకి కరెక్ట్గా రాలేదు, రేషన్ కార్డు లేదు, బియ్యం రావట్లేదు, లేకపోతే రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారు, అరువులైన వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. ఈ కార్యకర్తలు ఇది తీసుకొని వెళ్ళి ప్రజల దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకో, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో, లోకేష్ గారి దగ్గరకో ప్రజల బాధను మనం తెలియపరచాలి. ప్రజల కష్టాన్ని మనం తెలియపరిస్తే రేపు 2029 మన రాష్ట్రం చాలా చక్కగా మనం మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. రాకపోతే మళ్ళీ ఆలోచించుకుంటారు ప్రజలు. మీరు పోస్ట్ కావాలా, మీ నాయకులు ఏ పోస్ట్ కంటే ఆ పోస్టులో ఉంటారు. మీకు ఇచ్చారు మ్యాండేటరీ, 5 సంవత్సరాలు కూటమికి ఇచ్చారు మ్యాండేటరీ. మీరు ప్రజల కోసం పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడు, మినిస్టర్ ఫోన్ ఎత్తడు, మినిస్టర్ పిఏలు ఫోన్ ఎత్తరు, ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తరు, ఎవరు ఫోన్ ఎత్తరు, కలెక్టర్ ఫోన్ ఎత్తరు, జాయింట్ కలెక్టర్ ఫోన్ ఎత్తరు, ఎంఆర్ఓ ఫోన్ ఎత్తడు. వాళ్ళకి ప్రజల ఫోన్ చాలా భారంగా ఉంటుంది. ఓన్లీ ప్రోటోకాల్ మినిస్టర్స్ వాళ్ళు అంటే వివిఐపీలు మాత్రమే ఫోన్లు ఎత్తారు. మీకు వివిఐపీలు ఓట్లు వేయలేదు సార్. ప్రజలు ఓటేశారు. అక్కా బాగున్నావా అని మా ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగితే మేము ఓటేశారు. వాళ్ళ ఫోన్లు మీరు ఎత్తరే, వివిఐపీ ఫోన్లు మాత్రం ఎత్తి నమస్తే సార్ చెప్పండి సార్ అని చేతులు కట్టుకొని ఇంటి ముందు నించుంటారే మీరు. ఒక పోలీసు వాళ్ళు ఫోన్ ఎత్తరు, ఎవరు ఫోన్ ఎత్తరు. ఆ పేదవాడి బాధని, పేదవాడి కష్టాన్ని ఎవరు పట్టించుకోరే. మరి ఈ రాష్ట్రం ఎలా సస్యశ్యామలం అవుతుంది? బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తామంటారు. ఈ ఒక షాపుకి 50 షాపులు, బెల్ట్ షాపులు, కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఎలా మనం దాన్ని హరికట్టాలి? మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా దాన్ని తీసుకురావాలి? పరిశ్రమలు ఎలా తీసుకురావాలి? మరి మిడిల్ ఫ్యామిలీకి మనం ఏమైనా తగ్గిస్తున్నామా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం ఏమైనా వాళ్ళకి సిలిండర్ రేట్ కానీ ఇంకోటి సబ్సిడీ ఇవ్వగలుగుతున్నావా? ఎందుకంటే రాత్రి 1 గంట దాకా ఉంచి మాకు చంద్రాన్ని వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్న ఆ మిడిల్ క్లాస్ అమ్మకి, అక్కకి, తల్లికి మనం ఏం సమాధానం చెప్పగలుగుతున్నాం? ఒకటి, మిమ్మల్ని భజన చేసే వాళ్ళ మాట నమ్మొద్దండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు నిజంగా మీకు చెప్పి మీకు ప్రజల ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి రెక్టిఫై చేయగలిగిన వాళ్ళు 100% వాళ్ళు నిజాయితీగా చెప్పగలుగుతారు. మీరు సూపర్గా జరుగుతున్నాయని చెప్తే అబద్ధాలే. 2014 నుంచి 19 నుంచి అదే భజన కొట్టారండి. మనం మళ్ళీ ఆల్రెడీ మాకు 23 సీట్లు వచ్చాయి. దయచేసి మీరు నిజాన్ని గమనించండి, నిజాన్ని నిజంగా తీసుకోండి. తప్పు జరిగితే 100% అవతల వ్యక్తి మీద రియాక్ట్ అవ్వండి. అబద్ధం ఫేక్ అని చెప్పగలిగితే రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీ రిజిస్టర్డ్ బై కేస్ ఇవ్వండి, తప్పులేదు దాంట్లో. కానీ నేను చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయి, నేను చెప్పే దాంట్లో మీకు మొత్తం టోటల్ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చెప్పే దాంట్లో ఆలోచన ఉంది. మీకు నేను ఇవన్నీ కూడా దయచేసి మీరు రెక్టిఫై చేసుకుంటే ప్రజలు బాగుంటారు, కార్యకర్తలు బాగుంటారు, అందరూ బాగుంటారు. వాళ్ళ మీద కేసుల్లో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, అలాగే పేద ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళకి రెక్టిఫై చేయండి. ఇన్ ఫ్యూచర్ ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ మీరు కంపల్సరీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. కనుక దయచేసి అదొక్కసారి అన్ని చూడమని నేను కోరుకుంటున్నాను, మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పింది కరెక్టే సార్. కార్యకర్తలు వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో రోడ్లు ఉన్నాయా లేవా, ఇంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా, ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది సార్. ఇక్కడ సీఎం, డీసీఎం అనేది కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు మించిన సీనియర్లు ఉన్నారు. వాళ్ళ అనుభవం అంతా కూడా ఉండదు కొంతమంది కార్యకర్తలకి. అవన్నీ తెలుసుకుంటే మంచిది. ఊరు బాగుపడుతుందా లేదా, మనకి జాబులు, ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా అని చూసుకుంటే మంచిదని భావిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.